హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు shantidheerajgarden. మీరందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చి ఉన్నానండి. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి శాంతిధీరజ్ మిద్దె తోటలో మీరు ఎప్పటి నుంచో మా వ్యూవర్స్ అందరూ అడిగే ఒక క్వశ్చన్ అండి. మీరు ద్రాక్ష తీగను ఎలా ప్రూన్ చేస్తున్నారని చెప్పండి అని చాలామంది అడిగారండి. ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందండి. ఆ ద్రాక్ష తీగను ఎలా ప్రూన్ చేస్తున్నామో మీరు మాతో కలిసి చూస్తారని ఆశిస్తున్నాను. మిత్రులందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేనండి మీ శాంతి ధీరజ్ గారు ఈరోజు ఒక మంచి పనికి పూనుకున్నారు. లేక దొరికారనమాట. అందుకనేసి ఇదే కరెక్ట్ సమయం అండి, ద్రాక్ష తీగని ప్రూన్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ సమయం అనమాట. సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మీరు, ఎలాగండి శాంతి చేయాలి అనేసి. మనకి ఈ ద్రాక్ష తీగ అనేది కింద నుంచి వచ్చిందండి, మీ అందరికీ తెలుసు. చూసారు కదా, ఒక 4 పంగల్లాగా, అంటే 4 మెయిన్ కొమ్మల్లాగా ఇవి వచ్చినాయి అనమాట. చూసారా, ఇక్కడ వరకు మనం డెవలప్ చేసుకున్నాం. ఇక ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ కత్తిరించామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం లాస్ట్ ఇయర్ ఇక్కడ కత్తిరించాం. సో ఇక్కడ నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చినాయి, అవునండి. ఇది కొంచెం లేత కొమ్మ అనమాట, అంటే మరీ గట్టిగా ఉన్నటువంటి కొమ్మ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ కట్ చేసేస్తానండి. ప్రస్తుతానికైతే ఇక్కడ కట్ చేసేస్తాను. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చే కొత్త కొమ్మలను ఎంకరేజ్ చేస్తాం అనమాట. అలాగే ఇది చూడండి, ఇక్కడ కత్తిరించాం. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ కొమ్మలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసాము, ఇవి చాలా లేతగా ఉన్నాయి, అంటే కొమ్మలు ఇంకా గట్టిగా డెవలప్ కాలేదు. సో ఏం చేస్తున్నాం, కొంతవరకు మరీ ఎక్కువగా ఉంచకూడదు కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాం, ఏమండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ ఇయర్ కట్ చేసింది, కానీ దీని నుంచి వచ్చిన బ్రాంచెస్ చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. సో వీటిని మనం కొంత దూరం వెళ్ళనిచ్చి ఎక్కడో దగ్గర కట్ చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, అది చూడండి అలా తిరిగి చక్కగా ఎక్కడికో వెళ్ళిపోయిందండి. చాలా దూరం వెళ్ళిపోయింది, మామూలు దూరం కాదు అది. దగ్గర ఎలా లేదన్నా ఒక 20-25 మీటర్లు పోయిందండి అది. అలా అటు కూడా తిరిగి అక్కడ వరకు, పై వరకు చూస్తున్నారు కదా, ఆ ట్యాంక్ పై వరకు పోయి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి కింద భూమిలోని సారం అనేది సరిపోదు. మళ్ళీ మనకి కొత్త కొమ్మలు రెమ్మలు వస్తే తప్ప మళ్ళీ పూత కాత అనేది మొదలు కాదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే గట్టిగా ఉన్నటువంటి ఏవైతే లాస్ట్ ఇయర్ కట్ చేసిన తర్వాత వచ్చినటువంటి కొత్త కొమ్మలు ఉన్నాయో అవి గట్టిగా ఉంటే ఉంచేసుకోండి. ఎంతవరకు? కొంతవరకే, అది కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు. కనీసం ఒక 8-9 కణుపులు వదిలేసి కట్ చేసేసుకోండి. కణుపుల్ని మాత్రం కొంతవరకు ఉంచాలండి, మొత్తం అంతా కూడా చెక్కేయకూడదు. మనం చెక్కేస్తే అదేమైపోతుందంటే కొత్త కొమ్మలు అనేవి కొంతవరకు రావు. ఇదిగోండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, లాస్ట్ ఇయర్ ధీరజ్ గారు ఇక్కడ వరకు కట్ చేసేసారు. ఇక్కడ నుంచి 2 కొమ్మలు వచ్చినాయి, అవునండి. సో దీన్ని ఉంచుతారు. ఇక్కడ నుంచి ఇలాగా ఒక కణుపు వదిలేసో లేకపోతే ఒక 2 కణుపులు వదిలేసి ఇక్కడ కట్ చేసేస్తారు. ఇదిగోండి, ఇది కూడా అంతే. ఆ కట్ చేసిన భాగం అనేది మీకు తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, అలా మనం ఏంటంటే కొమ్మని మనం చూసుకొని ఆ తీగ అనేది మనకు అవసరమా లేదా, మరీ పాతగా అయిపోయినటువంటి కొమ్మలు ఉంటేనేమో కొంతవరకు ముందుకెళ్ళి కట్ చేయాలి. లేదు చాలా కొత్త కొమ్మలే ఉన్నాయి, ఈ సంవత్సరం దీనికి రాదు అని అనుకున్నవి కట్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ కట్ చేశారు. ఇక్కడ నుంచి 2 ప్రధానంగా 2 శాఖల్లాగా వచ్చినాయి కదా. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం 1, 2, 3, 4, ఓకేనా. ఈ 4 మధ్యలో ఇక్కడ కట్ చేసేస్తున్నామండి. ఇక్కడ కట్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. ఈ సంవత్సరం ఇక్కడ నుంచి వచ్చే కణుపులను ఎంకరేజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఏవైతే బడ్స్ వస్తాయో, ఇక్కడ నుంచి ఏవైతే కొత్త తీగలు వస్తాయో వాటిని ఎంకరేజ్ చేస్తాం అనమాట. ఇలా ప్రతి సంవత్సరం కూడా మనం తీగను పెంచుకుంటూ వెళ్తాం అనమాట అండి. కానీ ఎక్కువ తీగను పెంచితే ఎక్కువ క్రాప్ రాదండి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రూనింగే ద్రాక్ష తీగలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందైతే ధీరజ్ గారు ఆ జాయింట్స్ని కట్ చేస్తారు, తర్వాత నిదానంగా అవి తీయాలండి. ఎందుకంటే అన్నీ ఇలాగా మెయిన్ పందిర్లు అల్లికిపోయినాయి కదా, నిదానంగా తీయకపోతే కట్టినటువంటి పందిర్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట.
ఇదిగోండి, ఇది ప్రధానంగా ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నారు. 2 కణుపులకు మధ్యలో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కణుపు మీద కట్ చేయకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి. ఇప్పుడు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం తీగని ఎంకరేజ్ చేసిన తర్వాత దాన్ని వై షేప్కి మనం మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మీకు ఎక్కువ క్రాప్ వస్తుందండి. ప్రతి ప్రధానమైనటువంటి ఏవైతే ఈ 4 మెయిన్ తీగలు ఉన్నాయండి, అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి జాయింట్ని మనం ఒక 3 నుంచి 4 కణుపులు వదిలేసి, లేదంటే 2 నుంచి 3 కణుపులు వదిలేసి కట్ చేసేస్తున్నామండి. చాలా మొండిగా ఉంటాయండి అవి, కట్ చేయడం కొంచెం కష్టం. ఇంకా అంటే ఆ సైజు వరకు ఆ కట్టర్కి సరిపోతాయి. ఒకవేళ అంతకన్నా లావు కొమ్మలు కట్ చేయాల్సి వస్తే మాత్రం కొంచెం యాక్సెబ్లేడే తీసుకుంటాం మేము. ఎందుకంటే సరిపోదండి, కట్టర్ అనేది ఆ వెడల్పు సరిపోదు. అలాగే అంత ముదురు కొమ్మని మనం కట్ చేయడం కూడా కొంచెం సాధ్యమయ్యే పని కాదు. అందుకనే ఎంతవరకు ఆయనకి వీలవుతుందో అంతవరకు వాటితోనే కట్ చేసేస్తారు. కొంచెం గట్టి కొమ్మలు ఉంటేనే కొంచెం కష్టం అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ తీగనే చాలా థిన్గా ఉంది, అంటే చాలా కొంచెం సన్నగా ఉందన్నమాట. సో అందుకని ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ బ్రాంచ్ ఇచ్చి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కణుపు ఇక్కడికే కట్ చేసేస్తున్నామండి, ఇక్కడికే కట్ చేసేస్తున్నాం. ఎందుకంటే దాని నుంచి వచ్చినటువంటి కొత్త తీగ కూడా చాలా సన్నగా ఉంది. దాని నుంచి మెయిన్ బ్రాంచెస్ అనేవి ఇప్పటికిప్పుడే మనకి మంచిగా రావన్నమాట. సో కొంచెం వెనక్కి వెళ్తున్నాం. ఇలా ప్రధానంగా మనకి ఏవైతే మనం తీసుకున్నాము వై షేప్ అనేవి మనం ఎలా అయితే దాన్ని అలాగ మనం ఈ 4 సంవత్సరాల నుంచి మనం చక్కగా దాన్ని ట్రైన్ చేసుకొని వచ్చామో వాటిని కూడా అలాగే మనం మళ్ళీ వై షేప్లకి ఒక 2-3 కణుపులు వదిలేసి మనం కట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది కూడా చూసారా, చాలా థిన్గా సన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళి కట్ చేస్తున్నారు అనమాట. చూసారా ఎంత గట్టిగా ఉందో, ఆయన బలమంతా ఉపయోగిస్తున్నారు. కానీ ఆ కటర్ అనేది కూడా చాలా మొండిగా ఉందండి, బాగలేదు. అది ఫ్రెండ్స్, అంత బలంగా కట్ చేయాలి. అది నా వల్ల అయితే కాదు కదండి. అందుకని ప్రతిసారి కూడా ధీరజ్ గారే ఈ ద్రాక్ష తీగని కట్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా అల్లిగిపోయింది తీగ, మీకు చూపిస్తాను చూడండి. ధీరజ్ గారు అలా కట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, చూస్తున్నారా ఎలా వెళ్ళిపోయిందో చూసారా. ఇవన్నీ కూడా మనకి అలా చక్కగా నెట్కి అల్లుకుపోయినాయి కదా, గబగబా తీసేసామంటే ఆ నెట్ ఖరాబ్ అయిపోతుందండి. తర్వాత దాంతోపాటు ఎదుగుతున్నటువంటి ఇదిగోండి ఇలాంటి దొండ లాంటి పాదులన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట. ఎంత తీగ వచ్చిందో చూసారా. అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ పందిర్లన్నీ ధీరజ్ గారు తన చేతులతో తనే స్వయంగా వేసుకున్నారండి. కొంచెం సాయం చేస్తాను, ఎందుకంటే అది హైట్లో ఉంటుంది కాబట్టి తాళ్ళు అందించడం అలాగే జిఐ వైర్ అందించడం, ఆ పోల్స్ తీసుకొచ్చి ఇవ్వడం తప్పించి నేనేం పెద్ద పని ఏం చేయలేను ఇందులో. ఈ కొంచెం హైట్ ఉన్న పనులన్నీ కూడా ధీరజ్ గారివేనండి. ఇదిగోండి చూసారా, తీగ ఇలా పెరిగిపోతుంది కానీ పూత కాత ఉండదన్నమాట. ఒకవేళ పూత వచ్చినప్పటికీ కూడా రైప్ అవ్వండి, అంటే పండ్ల కింద మారవన్నమాట. ఇలా అడ్డదిడ్డంగా వస్తూ ఉంటాయి అండి. తర్వాత చీడపీడలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి పండ్లు కాకుండా ఇదిగోండి ఇలా ఎండిపోవటం, ఇలాంటి సమస్యలు ఉంటాయన్నమాట. చాలామంది ఏమంటారండి, ద్రాక్ష తీగను అలాగే ఉంచేయాలి, సంవత్సరాలు అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, బోల్డని కాయలు నిత్యం కాస్తూ ఉంటాయి అని అంటారు. అది వాళ్ళకి 1 or 2 years అలా జరుగుతుందేమో, లేకపోతే ఒక 4 ఏళ్ళు అలా జరుగుతుందేమోనండి. కానీ
ఎప్పుడైతే ద్రాక్ష తీగను మనం కరెక్ట్ స్ట్రక్చర్ కింద నుంచి వై షేప్కి అండ్ వై షేప్కి అలాగా మనం 3 జనరేషన్లు ఎంకరేజ్ చేస్తాము, అప్పుడు బేసిక్గా ఏంటంటే ద్రాక్ష తీగ యొక్క స్ట్రక్చర్ అనేది సెట్ అయినట్టు అనమాట. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి కదా శాంతి, ఎందుకు కట్ చేసేస్తున్నారని మీరు అనొచ్చు. కానీ ఈ కాయలను ఎంకరేజ్ చేయడం వల్ల మొక్కలోని బలం అంతా పోతుందండి. అందుకనే ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో దీన్ని కట్ చేసేసేయాలి. ప్రతి సంవత్సరం మేము నవంబర్ ఆర్ డిసెంబర్లో కట్ చేస్తాము. ఈసారికి అక్టోబర్ నెలలోనే కట్ చేస్తాం, ఎందుకంటే చలి కొంచెం తిరిగింది, కట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ముందుకు వచ్చి చూద్దామన్న ఉద్దేశంతో కాస్త ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరమే మనం అక్టోబర్ నెలలో కట్ చేయడం జరుగుతుందండి. చూసారా మరి ఈ తీగ కూడా ఎక్కడ పడితే అక్కడ చక్కగా కాయలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, అదిగోండి. కానీ అవి ఎప్పుడూ కూడా పెద్దగా కావు, అవి అలా ఉండిపోతాయి. కారణం ఏంటి? నిత్యం ఏదైనా కాపు ఇచ్చింది అనుకోండి చెట్టు బలహీన పడిపోతుంది కదా, కాబట్టి దానికి మనం కొంత డార్మెంటరీ పీరియడ్ అనేది ఇవ్వాలి. అంటే అది నిద్రావస్థకు చేరుకునే దశని మనం కల్పించాలి. లేదు అని అంటే అది ఎప్పటికీ కాస్తూ పూత కాస్తూ కాయలు కాస్తూ అలాగేంటంటే సంవత్సరానికి దాని దిగుబడి తగ్గిపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ద్రాక్ష తీగలో కంపల్సరీ కూడా మనం ఈ ప్రూనింగ్ అనేది ఎప్పుడు కూడా చేపట్టాల్సినటువంటి ప్రధాన అంశం అండి. దీన్ని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఎలా వెళ్ళిపోయిందో చూసారా, కిలోమీటర్ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఏ పందిరి మీద పడితే ఆ పందిరి మీదకి వెళ్ళిపోయిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ జాయింట్ని మనం మెల్లగా తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఆకాకర, తర్వాత బీర, అలాగే బచ్చలి ఇలాంటివి కొన్ని కలిపి ఉన్నాయన్నమాట. కొంచెం నిదానంగా తీయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గర హాఫ్ అన్ అవర్ పైమాట అయింది. మంచి ఎండండి, చూస్తున్నారు కదా. ఇదిగోండి టైము 10గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ 10 గంటలకి ఎండ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను చక్కగా బాగా ఎండబెట్టేసి మంచిగా నాకు కంపోస్ట్ లాగా అలాగే లీఫ్ కంపోస్ట్ లాగా చేసేసుకుంటానండి. ఎండబెట్టేసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే మడుల్లో నింపేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇంత క్లియర్గా ఎప్పుడైనా ఏదైనా వీడియోలో మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసారా. మరి ఇంత మంచి విషయాన్ని మేము ఎంతో కూలంకషంగా నీట్గా అలాగే విఫలంగా చెప్తున్నాం కదా. సో మీకు నిజంగా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు కొంచెం లైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఇంకా మరికొంతమంది మిత్రులకి ఇది ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూట్యూబ్ దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ మా ఛానల్ తరఫున నోటిఫికేషన్స్ అనేవి ఇంకొంతమందికి పంపిస్తుంది అనమాట. ఇది అసలు విషయం అండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ మిత్రులు ఉంటారు కదా, మీరు గార్డెనర్స్ అయితే మీ మిత్రులు కూడా గార్డెనర్సే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి విషయాల్ని తెలియజేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇందులో పాత కొమ్మలేంటో అలాగే కొత్త కొమ్మలు ఎక్కడి వరకు కట్ చేసామో ఇదంతా మీకు ఇప్పుడు చూసుకుంటున్నారు కదా. ఒక్క పందిరి అయితే ఖాళీ చేసేసారండి ధీరజ్ గారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ తీగలన్నీ నిదానంగా అక్కడికి ఎక్స్టెన్షన్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి నిదానంగా తీసుకోవాలి, లేకపోతే ఈ పందిరి మొత్తం కదిలిపోతుందన్నమాట. గార్డెన్ అనేది ఎప్పుడైనా సరే మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే ఏ టైంలో మనం ఎటువంటి పనులు చేసుకోవాలనేది మనకు తెలిసి ఉండాలండి. కొంతవరకు అవగాహన అనేది నిదానంగా మన అనుభవంతోనే మనకు వస్తూ ఉంటుందన్నమాట. కొంత ఓపికగా చేసుకోవాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయండి. అన్నీ కూడా తరోగా అయిపోవాలంటే అయిపోవు. గార్డెనింగ్కి మనకి ఓపిక అనేది ఉండాలి. మీరు ఇంటి పంటలు లేదా మిద్దె పంటలు అలాగే పెరటి తోటలు ఫార్మింగ్ ఏది చేసినప్పటికీ కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఇష్టం అండి. మనం ఇష్టం అనేది పెంచుకుంటే
ఆ అభిరుచికి తగ్గట్టుగా మనం ఏంటంటే చక్కగా మన పనులు మనం ఎంతసేపు అయినా అది ఎండైనా వానైనా మనం చేసుకోవాలనిపిస్తుంది అనమాట. మెల్లగా ఖాళీ అవుతూ ఉంది, టైం అయితే పడుతుందండి. ఇది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక 1.5 అవర్ అయితే టైం పట్టిందండి. నిదానంగా తీసుకున్నాము. ఇప్పుడు చూసారా వీడియో మొదట ఎంత క్లమ్జీగా ఉండి ఎంత ఎక్కువ తీగ అనేది పాకి ఉందో, ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం నాకు అందిన గడికి నేను, ఆయన హైట్లో ఉన్నవి ఆయన మొత్తం కట్ చేసేసామండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందాక కూడా ఇక్కడ చూపించాను మీకు, ఇక్కడ కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా తీగ వచ్చి ఉండేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ద్రాక్ష ప్రూనింగ్ యొక్క వివరాలు. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం నిజంగా లైక్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఈరోజే మొదటిసారి మన ఛానల్కి వచ్చి మీరు వీడియో చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండేటువంటి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి గంట సింబల్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయటం వల్ల మనం చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఇమ్మీడియట్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.